గురువుగారు, నీరు నిప్పుని ఒకేసారి చేతిలో పట్టుకొని తీసుకువెళ్ళరాదు అని అంటారు. ఇందులో అంతరార్థం ఏంటి? నీరు నిప్పు ఒకదానిని మరి ఒకటి అంతం చేసే ప్రయత్నంలో ఉంటాయి. నిప్పు బాగా పెరగాలి, కాసింత నీరు చిలకరిస్తే ఆ జివాల జీవజీవలీమానంగా చటపట పటపట అంటూ ఆకాశాన్ని తాకేలా ఎగిసి పడుతుంది. ఈ రెండింటిలో నీటి శక్తి పెరిగితే, ఎక్కువైతే అగ్ని ఆర్పివేయబడుతుంది. అగ్ని శక్తి ఎక్కువైతే ఈ నీరు ఈ అగ్నిని చల్లార్చడం కోసం చేసే ప్రయత్నంలో తానే అంతమై ఆ జ్వాలలో పడి నుసిగా మారి, ధూమంగా పొగగా మారి ఆకాశం చేరుతుంది, మబ్బుగా రూపం చెందుతుంది. రెండింటిలో ఏ శక్తి ఎక్కువ వాతావరణాన్ని అనుసరించి ఉంటుంది. 96 విధాలుగా చెప్పబడ్డ షణ్ణవతి న్యాయాలలో ఇది ఒక న్యాయం. భార్యాభర్త అగ్ని నీరు ఇలాగా మారిపోతున్న నేటి తరుణంలో రెండూ సమానంగా ఉంటాయా? ఉంటాయి. నీటిలో అగ్ని ఉంటుంది, దానినే బడబానలం అంటారు. చలికాలంలో బావిలో ఉండే నీరు, పోనీ బోర్వెల్స్లో ఉండే నీరు వెచ్చగా ఉంటుంది. అలాగే ఎండాకాలంలో బావిలో ఉండే నీరు చల్లగా ఉంటుంది. బోర్వెల్లో కూడా అప్పుడే మనం ఆ నీటిని సేకరించి చూస్తే చల్లగా మనకు అనుభవం తెలిసి వస్తుంది. భార్యాభర్త ఇద్దరు కూడా నీరు అగ్ని వలె కలిసి ఉండాలి. సందర్భావసర్వాన్ని అనుసరించి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎక్కువ వారక్కడ ప్రవర్తించాలి. ఒకరిలో ఒకరు ఇమిడి ఉంటేనే ఆ నీరు ఉపయోగకరంగా ఉంటుంది. మనిషి స్వభావం, మాట, అర్థం అన్నింటినీ మనం పరికించి చూస్తే మాటలో కూడా వేడి ఉంటుంది, మాటలో కూడా నీరు ధ్వనిస్తుంది. ప్రశాంతతతో కూడుకుని ఉన్న ఆ మాట నీటిమయంగా తోచగా, ఆగ్రహంతో ఉన్న మాట అగ్ని వలె ఎదుటివారిని దహించి వేస్తుంది. ఇలా ఆలోచన చేస్తే నీరు నిప్పు ఈ రెండింటిని ఒక వ్యక్తి చేతిలో పట్టుకొని పోకూడదు ఒకే సమయంలో అని మన వారు విడివిడిగా పట్టుకొని పోకూడదు అని చెప్పారు. ఇలాంటి సందర్భం ఎవరైనా గతించినప్పుడు ఎదురుగా నడిచే వ్యక్తి అతడి చేతిలో నీటితో ఉన్న చెంబు ఉంటుంది, మరి ఒక చేతిలో నిప్పు ఉంటుంది. ఈ రెండింటినీ విడివిడిగా అలా ఏకకాలంలో ఒక వ్యక్తి అలా చేతిలో పట్టుకొని పోకూడదు. నీరు నిప్పును వేడి చేస్తే భార్యాభర్తలను విడదీసినంత పాపం వస్తుంది. అలా చేయకూడదు. అలా చేస్తే ఎవరో వెళ్ళిపోయారు, తీసుకుపోతున్నారు అనే సూచన కనిపిస్తుంది. కనుక ప్రాచీనులు ఇంత జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని ఒక్క మాటలో అలా రెండు ఒక వ్యక్తి పట్టుకొని పోకూడదు, ఏదో ప్రమాదాలు వస్తూ ఉంటాయి అంటూ మనకు ఒక మాటగా చెప్పారు. ఇంత అంతరార్థం అందులో ఉంది.